గత నెల 29న ఉదయగిరి మండలం ఆపసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన బాణాసంచ పేలుళ్ల సంఘటనలో గాయపడిన 9 చిన్నారులకు న్యాయం చేయాలంటూ జాతీయ బీసీ సంఘం ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. గ్రామాల్లోని బాధితులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కాకల సురేష్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి 2 లక్షలు ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విటపు లలితారాం యాదవ్, జిల్లా జాతీయ బీసీ అధ్యక్షులు సమాధి శ్రీనివాసులు, జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ రావులపల్లి వెంకటజ్యోతి, పలువురు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఒక అవాంఛనీయమైన సంఘటన జరగటము, దాంట్లో 9 మంది చిన్నారులు అగ్నికి ఆ టపాసాలు పేలి వాళ్ళకి ఆ శరీర భాగాలు కాలిపోవడం జరిగిన సంఘటన గత 29వ తేదీ జరిగింది. దాని మీద ఈరోజు మేము నెల్లూరు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు గారు కూడా ఆ విషయం మీద స్పందించి ప్రతి బిడ్డకి 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు. దానికి సంతోషం. కానీ వారి వైద్యానికైతే ఆ 2 లక్షల రూపాయలు ప్రతి బిడ్డకి అనేది సరిపోదు. కాబట్టి వారు పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ఆ తీవ్రతని ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళి వారికి కావాల్సిన బాధిత తల్లిదండ్రులు, బాధితుల కుటుంబాలు చెప్పిన ప్రకారము వారు 10 లక్షల రూపాయలు ఒక్కో బిడ్డకి మంజూరు చేయవలసిందిగా, అది సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా ఇక్కడ బెల్ట్ షాపులు అనేవి ఈ గ్రామంలో ఉన్నాయంట. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ గ్రామంలో ఉండేవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వము వెంటనే స్పందించి సత్వరము వీటన్నిటి మీద మంచి చర్యలు తీసుకోవాలని, ఆ బాధిత కుటుంబాలకి, ఆ బాధిత బిడ్డలకి, ముఖ్యంగా 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. వారందరూ పెద్ద మనసు చేసుకొని స్పందించి తగిన అమౌంట్ని వాళ్ళ జీవితాలను ఉద్దేశించి వాళ్ళకి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం మీద ప్రధాన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. సమాధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి మేము మొన్న 29వ తేదీ వినాయక నిమజ్జనం రోజు జరిగిన సంఘటన గురించి సందర్శించాము. అదేవిధంగా ఆ సందర్శనలో భాగంగా మహిళలు, ఆడపిల్లకాయలు 9 మంది చిన్నారులు దారుణంగా కాలిపోతే కూడా ఈరోజు పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారని ఎవరిని కూడా ఈ రోజుకి ఇవ్వటం లేదంటే చాలా సిగ్గు చేయడాన్ని కూడా చెప్పడం తప్ప. ఈరోజు అదే కాదు, చిన్న ఘర్షణలు జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్లో చేరితే మెజిస్ట్రేట్ చేత వామూలం ఇప్పించుకునే పోలీసు ఈరోజు ఎందుకు జరిగిందని ఆ పిల్లకాయలను అడిగి ఒపీనియన్ తీసుకోలేదంటే దీని వెనక ఎంత పాత్ర ఉందో కూడా ఆలోచించారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటారు. ఈ విలేజీల్లో మామ, అక్క, బావ అని పలకరించుకుంటారు. అలాంటి వాటిల్లో మీరు వేరు, మేము వేరు అనే పదాన్ని కూడా రానికుండా చూడాలని కూడా నేను ఈనాడు పోలీసులు గారిని వినిపిస్తున్నాం. అంతేకాదు శాసనసభ్యులు వారి బాగోగులను చూసుకుంటానికి హామీ ఇచ్చారని చెప్పి మన డేగా మధు గారు ఇక్కడే వెంజమూరులో ఉంటారు. వారు కూడా మాట్లాడున్నారు వారితో కూడా. సో మేము కూడా శాసనసభ్యుల గారితో మాట్లాడి దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కూడా తెలియజేసి ముఖ్యమంత్రి గారికి కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరింత సహాయం మన గ్రామీణ ప్రజలు కోరుకున్నట్టుగా ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందేలాగా మా ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరింత భరోసా ఆ పిల్లలకు, ఆ బాధిత కుటుంబాలకి జరిగేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో జరగకుండా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.